తను మంచి హీరో సూసైడ్ చేసుకున్నాడు. ఇఫ్ ఐ హ్యాడ్ సుశాంత్ సింగ్ ఉదయ్ కిరణ్ నిజంగా నాకు ఉదయ్ కిరణ్ నాకు తెలుసుంటే 100% అతనితో టైం స్పెండ్ చేసేవాడిని. ఎవడో మేడ్ హిమ్ అండర్స్టాండ్. బిడ్డ నీకంటే దరిద్రమైన పరిస్థితులు అనుభవించాను బిడ్డ నేను. రేపు మధ్యాహ్నం భోజనానికి ఏమని తెలియని పరిస్థితికి వచ్చాను నేను. ఎందుకంటే ఒకసారి సినిమా తీసి పరిస్థితులు బాగాలేక ఇక్కడ నుంచి మద్రాసు పారిపోయి ఐ డిడ్ నాట్ హ్యావ్ మనీ ఫర్ ద నెక్స్ట్ ఆఫ్టర్నూన్ మీల్ అండి. బట్ స్టిల్ ఐ సెడ్ ఓకే, ఇట్స్ ఓకే, వీల్ ఎంజాయ్ దిస్ ఆల్సో అన్నాను నేను. బట్ మహాతల్లి నా పెళ్ళాం నాతో ఉంది అప్పుడు. షీ సెడ్ ఓకే, దిస్ ఇస్ ఆల్సో అడ్వెంచర్ అనింది. నాకు కాళ్ళకు దండం అనిపించింది అప్పుడు. బికాస్ మనకి మంచి టైంలో పక్కన ఉండే వాళ్ళు చాలామంది ఉంటారండి. చెడ్డ టైంలో పక్కనుండి మనకి చేయూతనిచ్చి మనల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు చాలా అరుదండి. అందుకే జీవితంలో అందరికంటే ఎక్కువ రెస్పెక్ట్ తనకి ఇస్తాను నేను. మా తల్లి కూడా, అందరూ తల్లి గొప్పది అంటారు, బట్ తల్లి గొప్పదే. కానీ మా మదరు ఒక 4 రోజులు నేను ఇంట్లో ఉంటే నా పని పాట లేదా అని అడుగుతుంది. ఎందుకంటే నేను ఇంట్లో విషయాలన్నీ అడుగుతాను కాబట్టి. ఎందుకు ఇది కురకడగా ఉంది, ఎందుకు ఇది నీట్గా లేదు, కిచెన్ సాఫీగా పెట్టుకోవచ్చు కదా, ఇవన్నీ అడుగుతాను. నేను పిచ్చోండి నేను అవన్నీ ఐ లైక్ టు మైక్రో మేనేజ్, పట్టించుకునేవాడిని. సో అంటే నేను ఇది ఎందుకు చెప్పొచ్చానంటే, మనకి పని లేకపోతే, భుక్తి మనం సంపాదించకపోతే సొంత తల్లి కూడా మర్యాద ఇవ్వని పరిస్థితి ఈరోజు. దట్ ఈస్ టుడేస్ వరల్డ్. సో ఇలా ఉన్నప్పుడు ఒక నీకు అటువంటి మనిషి దొరికిందంటే యూ బెటర్ బీ గ్రేట్ఫుల్ టు ద యూనివర్స్ అండ్ టు దట్ పర్సన్.